ఎస్సీ లాంటి దాంట్లో ప్రిలిమ్స్లో రిజర్వేషన్ ఫాలో అయ్యి వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈరోజు మెయిన్స్ రాశారు. అలా మాలో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు క్వాలిఫై అయ్యే వాళ్ళు. ఇదొకటి సార్ ద మేజర్ కన్సర్న్. అండ్ గ్రూప్ 1లో చాలా అవకతవకలు జరిగాయి, అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం గురించి మాట్లాడితే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఈరోజు సుప్రీంకోర్టు సార్, జ్యుడిషియరీ ఇస్ అన్ అల్టిమేట్ సార్. ప్రతి ఒక్కరు జ్యుడిషియరీనే నమ్ముకుంటారు. మాలాంటి పేద పిల్లలు ప్రతి ఒక్కరు ఈరోజు మేము రూపాయి ఖర్చు పెట్టి సార్, యు బిలీవ్ మీ ఆర్ నాట్, మా దగ్గర ఉన్న గోల్డ్ కూడా అమ్మేసి, ల్యాండ్ కూడా అమ్మేసి మేము ఈరోజు సుప్రీంకోర్టులో కేసెస్ వేస్తే, టు బీ వెరీ హానెస్ట్ వితౌట్ ఎనీ ఫియర్ ఐ వాంట్ టు సే, ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి గారు అనే సర్కార్ ఇవన్నీ కేసెస్ బుల్డోస్ చేశారు సార్. ఈరోజు కేవలం చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళ గవర్నమెంట్ ఈరోజు బుల్డోస్ చేశారు. టీజీపీఎస్సీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. అలాంటి టీజీపీఎస్సీ అనే ఒక ఇండిపెండెంట్ బాడీ ఎక్కడైనా ప్రైవేట్ అడ్వకేట్స్ని రిక్రూట్ చేసుకుంటారా? గవర్నమెంట్ అడ్వకేట్స్ని రిక్రూట్ చేసుకోవచ్చు కదా సార్. నిరంజన్ రెడ్డి ఇలాంటి పెద్ద పెద్ద అడ్వకేట్స్ని వారు రిక్రూట్ చేసుకోవచ్చు సార్. కానీ ఈరోజు మాతో అంత స్తోమత లేదు, మాతో అంత డబ్బులు లేవు. అందుకే ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు కేసు డిస్మిస్ చేసిందో అసలు ఏ బేసిస్ మీద డిస్మిస్ చేశారో కూడా చెప్పలేదు మాకు. ఇది చాలా అన్యాయం సార్. గ్రూప్ 1లో ఈరోజు జరిగింది చాలా చాలా అన్యాయం. ఏవైతే యూపీ ఫస్ట్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు సార్, మేము ప్రభుత్వం రాగానే ఈ టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ ప్యాటర్న్లో మీకు ఎగ్జామ్ పెడతాము అని అన్నారు. ఈరోజు అసలు యూపీఎస్సీ ప్యాటర్న్లో ఎక్కడ జరుగుతుంది సార్ ఎగ్జామ్? కనీసం యూపీఎస్సీ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ సార్. సంవత్సరానికి ఇన్ని జాబ్లు ఉంటాయి, ఇంత రిక్రూట్మెంట్ ఉంటుంది అని చెప్తుంది. వీళ్ళు అలా కాకుండా 3-4 సంవత్సరాలు ఒక దాని మీద మేము కూర్చుంటే మా బతుకులు ఏమైపోవాలి సార్? ఈరోజు మీరు మా చిక్కడపల్లి లైబ్రరీ విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది సార్ ఎంత ఇబ్బంది పడుతున్నారో స్టూడెంట్స్. గిగ్ వర్కర్స్ లాగా పనిచేస్తున్నారు సార్. పీజీ పిహెచ్డీలు చేసుకున్న స్టూడెంట్స్ ఈరోజు గిగ్ వర్కర్స్గా పనిచేయాల్సిన అవసరం ఏముంది సార్? ఎక్కడ పోతుంది సార్ డెవలప్మెంట్? అండ్ టాకింగ్ అబౌట్ ద ప్రైవేట్ సెక్టర్ రిక్రూట్మెంట్, ఏదైతే మన శ్రీధర్ బాబు గారు రీసెంట్గా చెప్పారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ సార్ ఈ ప్లాట్ఫామ్ నుంచి, శ్రీధర్ బాబు గారు ఈరోజు అన్నారు 2.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చాం మేము అని అన్నారు. కొన్ని సెక్టార్స్ పేరు చెప్పారు. అయితే ఈరోజు వీళ్ళందరూ మన నీళ్ళే వాడుకుంటారు, మన భూమి వాడుకుంటారు, మన గాలి పీల్చుకుంటారు, అన్నీ మనవే కావాలి సార్ వీళ్ళకి. తెలంగాణ అన్నీ కావాలి, కాకపోతే ఉద్యోగాలు మాత్రం పక్క రాష్ట్రం వాళ్ళకి ఇస్తామంటారు. అందుకే 75% ఏదైతే వాళ్ళే చెప్పారు 75% లోకల్ రిక్రూట్మెంట్ ఇస్తామని అది ఇవ్వండి. అండ్ మోర్ ఓవర్ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అని గవర్నమెంట్ మొత్తుకుంటుందో అది మాటకు మాత్రమే స్కిల్ డెవలప్మెంట్ లాగా కాకుండా ఈరోజు మన ఆదిలాబాద్ కానివ్వండి, మా అచ్చంపేట్ కానివ్వండి, ఇలాంటి ఏవైతే ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్కి రీస్కిల్లింగ్ అప్స్కిల్లింగ్ చేయండి, వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పియండి. ఈరోజు మీకు తెలుసు సార్ తెలుగు అనేది చాలా ప్రామాణికం అని మన అందరికీ తెలుసు. కానీ మా టీజీపీఎస్సీ అడ్వకేట్ అంటాడు తెలుగు అకాడమీ అనేది ప్రామాణికం కాదు, వికీపీడియా నుంచి చదవండి అయితేనే మార్కులు వేస్తామంటారు సార్. యూ హ్యావ్ టు నోట్ దిస్ సార్. తెలంగాణలో తెలుగు అనేది ప్రామాణికమా కాదా అని చెప్పేసి ప్రభుత్వం మాకు చెప్పాలి సార్. మేము ఏ బుక్స్ చదవాలో కూడా ప్రభుత్వం మాకు చెప్తే బాగుంటుంది సార్. అండ్ ఇంకొకటి, టీజీపీఎస్సీ అనే ఒక ఇండిపెండెంట్ బాడీ దగ్గరికి మన బుర్రా వెంకటేశం గారు ఉన్నారు, ఇంతకుముందు మహేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు సార్. అక్కడికి మేము కలవడానికి వెళ్తే టీజీపీఎస్సీ చుట్టూ పోలీస్ పర్సనల్ ఉంటుంది సార్. టీజీపీఎస్సీ చుట్టూ పోలీస్ పర్సనల్ ఉంటుంది సార్. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎక్కడ కూడా ఒక పోలీస్ పర్సనల్ లిటరల్గా సార్ మన పక్కన పార్లమెంట్కి వెళ్ళినా అక్కడ చూడడానికి పోయినా ఇంత పోలీస్ పర్సనల్ ఉండదు సార్. టీజీపీఎస్సీ చుట్టూ పోలీస్ పర్సనల్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అని కలుద్దామంటే రీసెంట్లీ వన్ ఆఫ్ మై కో ఆస్పిరెంట్, ఐ డోంట్ నో ఆస్మా తను ఎక్కడుందో నాకు తెలియదు, షీ హ్యావ్ కమ్. సో తను ఒక చిన్న అప్లికేషన్ తీసుకొని వెళ్ళింది సార్ టీజీపీఎస్సీ దగ్గరికి. తీసుకొని వెళ్తే వాళ్ళు అన్నారు మీరు ఎవరన్నా ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్న పర్సన్తో మాట్లాడిపిస్తేనే బుర్రా వెంకటేశం గారు కలుస్తారు అని చెప్పారు సార్. మేము ఒక నార్మల్ స్టూడెంట్స్, మేము ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో ఎందుకు మాట్లాడాలి సార్? ఈరోజు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ చెప్తే మేము ఓట్ వేయలేదు కదా. ఈరోజు కేవలం ప్రభుత్వం మమ్మల్ని ఒక ఓట్ బ్యాంక్స్ లాగానే ట్రీట్ చేస్తుంది. సో నేను ఇంకో విషయం కూడా చెప్దాం అనుకుంటున్నా. రీసెంట్గా ఒక డిబేట్లో సార్, ఐ థింక్ అశోక్ సార్ కూడా జాయిన్ అయ్యారు ఆ డిబేట్లో, మానవతారాయ్ లాంటి వాళ్ళు. ఐ డోంట్ నో వై గవర్నమెంట్ ఈస్ సెండింగ్ సచ్ ఫూల్స్ యాజ్ అ స్పోక్స్ పర్సన్. మేము ఏదైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళు అంటారు మీరు అసలు స్టూడెంట్సా, మీరు ఎగ్జాములు రాసారా అని అడుగుతారు సార్. ఈజ్ దిస్ ఎ వే టు స్పీక్? మన ఒక చీఫ్ మినిస్టర్ అంటే ఒక కింగ్ సార్, ఆయన రూల్ చేయాలి ఒక స్టేట్ని. ఒక చీఫ్ మినిస్టర్ ఎడా పెడా తొండలు బండలు అన్నట్టు మాట్లాడితే ప్రజలేం నేర్చుకుంటారు సార్? ఇది కూడా మెన్షన్ చేయండి సార్. ఆ చీఫ్ మినిస్టర్ అనే పర్సన్ ఎలా ఉండాలో కూడా మెన్షన్ చేసి చెప్పండి సార్. అండ్ జియో 46 గురించి కూడా చెప్తాను సార్. జియో 46 అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకొచ్చిన జియో సార్. సరే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి హెల్ప్ చేసిన విషయం వాస్తవమే, కానీ వాళ్ళు ఎన్నిసార్లు సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు, ఎన్నిసార్లు సీనియర్ అడ్వకేట్స్ని వాళ్ళు ఇవ్వట్లేదు సార్.
ఇది కూడా మీరు మెన్షన్ చేయండి సార్. జీవో 46ని రద్దు చేయాల్సిన అవసరం ఎంతకైనా ఉంది, ఎందుకంటే దానివల్ల చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అండ్ పోలీస్ రిక్రూట్మెంట్, SIPC వీటి గురించి ఒఫీషియల్గా ఒక నోట్ ఇచ్చారు, గవర్నమెంటే ఇచ్చింది. 17,000 అంటది, ఒకసారేమో 30,000 అంటది. ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని భర్తీ చేస్తామంటారు, కానీ ఇప్పటివరకు ఆ భర్తీ ప్రక్రియ కాదు సార్, త్వరలో అని ముంచడమే సరిపోయింది. నేను ప్రభుత్వాన్ని, ఏవైతే రాహుల్ గాంధీ హిమ్సెల్ఫ్ చెప్తారు కదా సార్, నేను ఒక సోషల్ పర్సన్ అని, నేను డెమోక్రటిక్ పర్సన్ అని చెప్తారు సార్, బట్ ఇన్ తెలంగాణ దెర్ ఇస్ నో డెమోక్రసీ లెఫ్ట్ ఓవర్, యాజ్ వీ ఆల్ నో సార్. అండ్ ద వెరీ అదర్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టాక్, ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను పొలిటికల్ పార్టీస్కి కూడా ఒకటే చెప్తున్నాను, మేము నిజంగా చాలా 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 సఫర్ అవుతున్నాం. మమ్మల్ని మీరు మీ ఓట్ బ్యాంక్స్ కోసమో లేకపోతే మీ పార్టీ గ్రోత్ కోసమో వాడుకోకండి. నిజంగా మీకు ఆ మానవత్వం ఉంది అంటే మాకు హెల్ప్ చేయడానికి ముందుకు రండి. అంతేకాని ఈరోజు చాలా పొలిటికల్ పార్టీస్ సార్, టు బీ వెరీ హానెస్ట్ విత్ యూ, మేము ఓట్లు వేస్తుంటేనే వాళ్ళు విన్ అవుతున్నారు, వాళ్ళు అక్కడ కూర్చుంటున్నారు. ఈరోజు గద్దెనెక్కి కనీసం రూపాయి లేనోడు, పారాగాన్ చెప్పులేసుకున్నాడు కూడా ఈరోజు పాకెన్ స్టాక్ చెప్పులేసుకొని తిరుగుతున్నాడు సార్. మీరు చూసినట్టయితే నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ దర్ నేమ్స్ బికాజ్ ఇట్స్ ఆఫ్ వేస్ట్. సో అలాంటి వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఈరోజు తెలంగాణలో ప్లేసులు లేవని గోవాకి పోయి పెళ్లి చేసుకునేటోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి మస్తు పైసలు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులన్నీ? ఈరోజు మాలాంటి నిరుద్యోగులు లేకపోతే వాళ్ళు పదవిలోకి రాకపోయేది సార్. మమ్మల్ని కేవలం ఒక ఓట్ బ్యాంక్స్ లాగానే వాడుకుంటున్నారు. వీఆర్ నాట్ ద ఓట్ బ్యాంక్ సార్, వీఆర్ ద ఫ్యూచర్ క్రియేటర్స్ ఆఫ్ తెలంగాణ. మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మాకు ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పన్నారో మాకు నియామకాలు ఇస్తే చాలు సార్. ఎందుకంటే ఈరోజు ఆడపిల్ల ఉండి నేను ఇక్కడికి వచ్చి మాట్లాడడం అనేది చిన్న విషయం కాదు సార్. ఎందుకంటే 3 to 4 years నుంచి ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. నాకే కాదు, చాలా మంది స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ దే లాస్ట్ దేర్ పేరెంట్స్ సార్. వాళ్ళ తల్లిదండ్రులను కూడా పోగొట్టుకున్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా లేరు సార్ ఈ ప్రాసెస్లో. ఎప్పుడు నా బిడ్డకి జాబ్ వస్తుంది, ఎప్పుడు నా కొడుకుకి జాబ్ వస్తుంది, ఎప్పుడు నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తిందామని అనుకుంటున్నారు, కానీ జాబ్ లేదు, ఏమి లేదు సార్. ఏవైతే నిరుద్యోగ భృతి, ఈరోజు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తే చిక్కడపల్లి లైబ్రరీలో, ఉస్మానియా యూనివర్సిటీలో నా అన్నలు చాలా మంది బాగుపడతారు, నా అక్కలు చాలా మంది బాగుపడతారు. ఈరోజు ఏజ్ అయిపోయి చాలా మంది అమ్మాయిలు దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లలో దే ఆర్ సఫరింగ్ విత్ PCOD అండ్ PCOS ప్రాబ్లమ్స్ సార్. ఐ వాంటెడ్ టు పుట్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా. ఈరోజు ఏదైతే చాలా మీడియా ఛానల్స్ మా ఇష్యూస్ ఏవైతే చూపించట్లేదో వాళ్ళందరూ సిగ్గు తెచ్చుకోవాలి. జర్నలిజం ఈరోజు నిజంగా సిగ్గు తెచ్చుకోవాలి. ఏవైతే మా ఇష్యూస్ చూపించట్లేదో, గ్రూప్ అనేది పెద్ద స్కామ్, జీవో 49 పెద్ద స్కామ్, ఇన్ని స్కాములు ఉన్నప్పటికీ కూడా ఈరోజు వాళ్ళకేదో వాళ్ళు వచ్చే డబ్బులు తీసుకొని ఏదైతే బిజినెస్ చేస్తున్నారో విత్ బిజినెస్ మ్యాన్స్ అండ్ పొలిటికల్ లీడర్స్, అది కరెక్ట్ కాదు అని నేను చెప్తామనుకుంటున్నాను. అండ్ సార్ ఫైనలీ ఐ జస్ట్ వాంట్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఈ గ్రూప్ 1లో ఈ జీవో 29 తీసేసి జీవో 55 ప్రకారం మాకు ఏదైతే ఉద్యోగాలు ఇస్తే, ఈ 14 years నుంచి చాలా మంది స్టూడెంట్స్ వెనకబడి ఉన్నారు సార్. ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా అవకాశం, ఒక్కసారన్నా వాళ్ళ జీవితంలో అవకాశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అండ్ పోలీస్ కానిస్టేబుల్ చాలా మెయిన్ థింగ్ సార్, దీని గురించి కూడా మీరు ఐ జస్ట్ వాంట్ యూ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గవర్నమెంట్. అండ్ మోర్ ఓవర్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. I don't want to become very emotional, but sir, I can't see the suffering of many of the students who are in Chikadpalli and Usmania University, sir. Thank you.